ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ బిల్లు కూడా పార్లమెంట్ వరకు వెళ్లేసరికి ఇది తథ్యం అంటూ వస్తూ ఉన్న వార్తల నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జమిలీ ఎన్నికలు జరిగినా ఏపీకి వచ్చే నష్టం ఏమీ లేదు అని ఎట్లా చూడాలంటారు? సార్, ఒకటి జమిలీ ఎన్నికలకు సంబంధించినంత వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు ఈ దేశానికి అవసరమా వద్దా అన్న యాంగిల్లో చర్చ జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం, దీని చుట్టూ చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, మొన్న ఎన్నికలు జరిగినాయి, 29లో ఎన్నికలు జరగాలి. జమిలీ ఎన్నికలు ముందుగానే వచ్చేస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు మనం పూర్తి టైం ఉండదు, కానీ వాళ్ళకి బాధ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న తొందరగా ఎలక్షన్కి వస్తే యాక్టివేట్ అయిపోతాము అని ప్రతిపక్షానికి ఉత్సాహం వస్తుంది. ఆ రీత్యా ఈ రెండు పార్టీలు దాని చుట్టూ నడుస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు గారి ప్రకటనలో ఒక విషయం స్పష్టత వచ్చింది. జమిలీ ఎన్నికలు తథ్యం అనేది ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. జమిలీ ఎన్నికలు అయితే వస్తాయి అనే దాంట్లో ఇనానమస్గా అందరి అభిప్రాయం వచ్చేసారు. ఇక లేనిదల్లా ఏంటంటే ఎప్పుడు రావచ్చు, 27 ప్రారంభంలోనా, 28 ఎండింగ్లోనా, 29లో వస్తుందా? చంద్రబాబు గారు అయితే జమిలీ ఎన్నికలు తథ్యం, మేము కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానికి సపోర్ట్ చేస్తున్నాను, బట్ వైసీపీ వాళ్ళు అనవసరం గందరగోళం సృష్టిస్తున్నారు, 29లోనే అంటే సాధారణ ఎన్నికల్లోనే జమిలీ ఎన్నికలుగా మారుస్తారు అనేది చంద్రబాబు గారి ఆలోచన. ఒకటి టెక్నికల్గా చంద్రబాబు గారు చెప్పింది సాధ్యాసాధ్యాలు ఒకటి పరిశీలించాలి. రెండో, చంద్రబాబు గారు ఆ ప్రకటన ఎందుకు చేశారు అనేది చూడాలి. ఇక్కడ జగన్ గారు ఎందుకైతే జమిలీ ఎన్నికలను అప్పుడప్పుడు అట్లా కొడుతున్నాడో అదే పాయింట్ చంద్రబాబు గారు కూడా. ఎందుకని జగన్ గారి ఉద్దేశం జమిలీ ఎన్నికలు తొందరగా వస్తే ఆయనకి ఏదో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. జనరల్గా ఎలక్షన్స్ వస్తే క్యాడర్ యాక్టివేట్ అయిపోతారు. ప్రభుత్వం కూడా ఇతర విషయాలు మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు 27లో ఎలక్షన్ అనుకోండి, 26 నుంచి ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. ఇంకొండేది 1 ఇయరే కదా, కాబట్టి 1 ఇయర్ అటాటి గడిపేస్తే మళ్ళీ కార్యకర్తలు ఊపు వచ్చేస్తుంది, మళ్ళీ పని చేద్దాం, మళ్ళీ గెలుద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అది చంద్రబాబు గారు ఎందుకు 29 ప్రెస్ చేస్తున్నాడు, మన గవర్నమెంట్ ఫుల్ టైం ఉంటుంది అని క్యాడర్కి చెప్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, తెలుగుదేశం మీద విపరీతమే ఒత్తిడి ఉంటుంది. 27 ఎలక్షన్ అంటే జగన్ గారిది పోయింది ఏం లేదు. జగన్ గారు ఏం చేస్తారు, క్యాడర్ కానీ తొందరపడని అంటాడు, అది ఒకటి చాలైంది. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఏళ్లలోనే ప్రభుత్వం మీద విశ్వాసాన్ని పొందాలి రాజకీయంగా ప్రజల్లో. రెండో వైపు క్యాడర్ కూడా, ఇప్పుడు మంత్రి పదవి రానోళ్ళు, కార్పొరేషన్ చైర్మన్ రానోళ్ళు రెండోసారి వస్తుంది అనుకుంటారు కదా, అంటే 2 ఏళ్లకు 2.5 ఏళ్ళకు ఒకరికి ఇస్తారు. మళ్ళీ మనకు 5 ఏళ్ళు ఉండింది అనుకోండి, ఇంకో అవకాశం నాకు వస్తుంది లేకపోతే మీకు వస్తుంది. ఇప్పుడు 20 ఏళ్ళ ఎలక్షన్ అనుకో, ఇంకాడికి అయిపోయింది, ఇంకా నాకు కొత్తగా ఉడికి రాదు. ఒక పక్క కార్యకర్త ఒత్తిడి పెరిగిపోతుంది, మాకు ఇప్పుడే ఇచ్చేయండి అనేసి. రెండోది, కొంత చేతి వాటానికి అలవాటు పన్నోళ్ళు 5 ఏళ్ళు లేదు కదా 3 ఏళ్ళలోనే పూర్తి చేసేద్దాము, 5 ఏళ్ళలో టార్గెట్ ఉండింది అనుకో, ఏదో సంపాదించడం ఏదో ఉంటాయి కదా అనధికారికంగా, దానికి ఏం చేస్తారు, ఈ 3 ఏళ్ళలోనే స్టార్ట్ చేస్తారు. ఎట్లా 3 ఏళ్ళు వస్తామా రామా ఏం గంత మొత్తం వాయిస్తారు, కట్టి మొత్తం గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు చేయగలిగేది ఏదో చేస్తారు. ఒక సఫిషియెంట్ పీరియడ్ ఉండాలి కదా, ఒక వాళ్ళ ప్రభుత్వం యొక్క ముద్ర వేయాలంటే. జగన్ గారి సంక్షేమ పథకాల ముద్ర కాబట్టి అమలు చేసుకుంటా వచ్చినాడు. ఈయన సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి వైపు నడుస్తానని అంటున్నాడు. అది ఎట్లుంటుందో తెలియదు. సంక్షేమ పథకాల ముద్రతో ఈయన ఎలక్షన్ బోదలుచుకోవాలా, పోయేట్టుగా అంటే ఎట్టు ఉండదు కదా. కేవలం ఒక సంక్షేమ పథకాన్ని 2 సంవత్సరాలు అమలు చేయడు కదా. సంక్షేమ పథకాలు కాకుండా ఏరే యాంగిల్లో పోవాలనుకుంటున్నాడు. ఏరే యాంగిల్ అంటే డెవలప్మెంట్ యాంగిల్, అది కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ఆ పీరియడ్ లేకపోతే, సంక్షేమ పథకాలు అమలు చేయలేక నీ ముద్ర వేయకపోతే అది పెద్ద బూమ్ ర్యాంక్ అవుతుంది. ఆ రీత్యా 29లోనే ఎలక్షన్ ఉంటుంది అన్నది ఆయన కోరిక, ప్లస్ ఆయన ఎక్స్పోజ్ చేయదలుచుకున్న పాయింట్ గా చూడాలి.